ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. పాడి రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇవాళ ప్రభుత్వ రంగంలో పాల సేకరణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి తీరు మనకు కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చూసినా, దేశంలో ఎక్కడ చూసినా ప్రభుత్వమేమో చేతగాంది, ప్రైవేట్ వాళ్ళేమో బాగుంటారు అనేటటువంటి అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వాలే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. కావాలని చెప్పేసి ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాలని నిర్వీర్యం చేసి ప్రైవేటు వాళ్ళందరికీ ఈ వ్యవస్థని అప్పజెప్పేటటువంటి కుట్రలు, కుయుక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ రైతుల యొక్క సమస్యల్ని పట్టించుకోవడం లేదు. ఉన్న పాల సేకరణ కేంద్రాలని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 10 రోజులకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి బిల్లులు 15 రోజులకు ఒకసారి అని చెప్తున్నారు. 15 రోజులకు కూడా ఇవ్వడం లేదు. 3 పర్యాయాలు 4 పర్యాయాలు పెండింగ్ పెట్టి 2-3 మాసాలు అట్లా బిల్లులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నటువంటి స్థితి కనపడతా ఉంది. అట్లాగే 10SFT వచ్చేటటువంటి వాటికి కూడా కనీసం 80 రూపాయలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు కృత్రిమ గర్భధారణ పేరుతోని గ్రామాలకు వచ్చి ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లు అవసరమైనటువంటి ఇంజక్షన్లు చేయడము, వైద్యం చేయడము ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము తమ ఎన్నికల వాగ్దానాల్లో పాడి రైతులకు మేము ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పినటువంటి వాటిని బడ్జెట్లలో తగిన కేటాయింపులు చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కేటాయింపులు లేవు, ఇవ్వాల్సినటువంటి బకాయిలు పేరుకొని పోతూ ఉన్నాయి. దీనివలన రైతాంగం ఎంతో ఆశతోని ఎదురు చూసి ఇది రావడం లేదు, ఇక్కడ సాధ్యం కావడం లేదని ప్రభుత్వ డైరీలను వదిలేసి ప్రైవేట్ డైరీల వైపుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి తలెత్తుతాము. అందుకనే ఇవాళ పాడి రైతుల సదస్సు, రాష్ట్ర వ్యాప్త సదస్సు ఇవాళ ఆలేరులో జరుపుకొని ఇక్కడ నుంచి మేము చేసేటటువంటి డిమాండ్ ఏమిటి అని అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ వైపుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి దృష్టి పెట్టాలి. ఈ రైతుల సమస్యల్ని అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన చొరవ చూపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం స్పందించి సరి అయినటువంటి చర్యలు చేపడుతుందా సరే, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పాడి రైతులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి పాడి రైతుల సదస్సు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కమిటీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే జరగబోయేటటువంటి పరిణామాలు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము.